జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యధికంగా జీడి పంట సాగవుతోంది. అయితే ప్రతి ఏడాది వేసవిలో మాత్రమే ఈ పంట దిగుబడి వస్తుండటంతో గిరిజన రైతులు అంతర పంటలపై దృష్టి సారిస్తున్నారు. ఈ అంతర పంటల వలన ఏడాది పొడవునా ఆదాయం సమకూరడంతో పాటు జీడి తోటల నిర్వహణ, పెంపకానికి ఎంతో దోహదపడుతుందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో ఇటీవల కాలంలో ఉద్యాన శాఖ అధికారులు సూచనలను పాటిస్తూ జీడిలో అంతర పంటల్ని వేస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు రైతులు. పార్వతీపురం, మన్యం జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మ వలస, మక్కువ, సాలూరు, పాచిపెంట మండలాల్లో ఏజెన్సీ ప్రాంతం అధికంగా ఉంది. ఈ ప్రాంతంలో అధికంగా జీడి తోటలు వ్యాపించి ఉన్నాయి. గిరిజనులు వీటిని సాగు చేస్తూ ఆదాయం సమకూర్చుకుంటున్నారు. ఒక మన్యం జిల్లాలోనే కాకుండా ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 70,000 హెక్టార్లలో ఈ జీడి తోటలు విస్తారంగా సాగుతున్నాయి. ప్రతి ఏడాది జీడి పంట ద్వారానే ఇక్కడ గిరిజనులు అధిక ఆదాయం పొందుతున్నారు. అయితే వేసవిలో మాత్రమే ఈ పంట చేతికొస్తుంది. మిగిలిన సమయంలో జీడి తోటల్లో తుప్పలు, డొంకలు, కలుపు మొక్కలు ఏపుగా పెరిగిపోయి నిర్వహణ లేకుండా పోతూ ఉంటాయి. అంతర పంటలు సాగు చేస్తే అన్ని విధాలుగా రైతులకు మేలు జరుగుతుందని ఉద్యాన శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే అంతర పంటలుగా కొన్ని రకాల పంటలను మాత్రమే ఎంచుకోవాలని సూచిస్తున్నారు. మరి అవేంటో పార్వతీపురం, మన్యం జిల్లా రస్త కుటుంబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరాజు ద్వారా తెలుసుకుందాం. మనకి భారతదేశంలో జీడి మామిడిని సుమారు 17 రాష్ట్రాల్లో సాగు చేయడం జరుగుతుంది. సో మన రాష్ట్రంలో ఎక్కువగా ఏంటంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, మన ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర చూసుకుంటే సుమారు మనకి 70,000 హెక్టార్ వరకు మనకి జీడి మామిడి సాగులో ఉంది. మొత్తం భారతదేశం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఈ జీడి మామిడిలో ఏరియాలో 2వ స్థానంలో ఉంది. అదే మనకి దీని యొక్క ప్రొడక్టివిటీ చూసుకుంటే మనకి సుమారు 600 కేజీలు పర్ హెక్టేర్కి రావడం జరుగుతుంది. అయితే రైతులు దీంట్లో ఎక్కువగా ఏంటంటే ఈ అంతర పంటలకు మనం చేసుకున్నట్లయితే లాభాలు చూసినట్లయితే అంతర పంటల వల్ల మనకి ఏంటంటే ఈ నేల మరియు అదేవిధంగా నీరు కోత నుంచి రక్షించవచ్చు, నేల కోతను సంరక్షించవచ్చు, అదే నీటిని ఏదైతే ఉందో దాన్ని ఆదా చేయొచ్చు, దాన్ని మనం సంరక్షించి మొక్కలకి ఉపయోగపడేట్టు చేయొచ్చు, కలుపులను కూడా మనం సమర్థవంతంగా నివారించవచ్చు. దాంతోపాటు రైతుకి అధిక ఆదాయం పొందడానికి ఈ అంతర పంటలు అనేవి ఎంతో ప్రోత్సాహకంగా ఏర్పడుతుంది. ఈ అంతర పంటలు ఏ పంటలు ఎన్నుకోవాలనుకుంటే మనం ముఖ్యంగా ఏంటంటే ఈ సాధారణ పరిస్థితుల్లో సాధారణ తోటలు ఏంటంటే జీడి మామిడి మనం 7 నుంచి 7 మీటర్ల దూరంలో పెట్టడం జరుగుతుంది. అదే కొన్ని సాంద్రతతో కూడినట్టయితే మనకి 6x6, 4x4 పడుతుంది. బట్ సాంప్రదాయప్రదంగా చూసుకుంటే మనకి జీడిలో 7x7 మీటర్లు మనకి అంతరం అనేది ఏర్పాటు చేసుకుని వల్ల ఈ స్పేస్ ఏదైతే ఉందో ఇది కాపురానికి సుమారుగా మనకి 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ లోపు మనం ఎటువంటి రకాలైన పంటలు కూడా అంతర పంటలకు వేసుకున్నట్లయితే రైతుకు అధిక ఆదాయంతో పాటు కలుపు నివారణ, అదేవిధంగా నీటిని, అదేవిధంగా ఎరువుల్ని సమర్థవంతంగా మనం దాన్ని ఉపయోగించుకోవడానికి ఎంతగానో వీలవుతుంది ఈ అంతర పంటల వల్ల. సో ఇటువంటి అంతర పంటలు మనం వేసుకోవాలంటే ముఖ్యంగా ఏంటంటే ఈ జీడి మామిడి అంతర పంటలు ఎక్కువగా సక్సెస్ అయ్యేది ఏంటంటే అల్లము, పసుపు. ఈ రెండు కూడా మనకి నీడను తట్టుకునే రకం అనమాట. సో ఇది ముందుగా కూడా వేసుకోవచ్చు, తర్వాత బాగా ఎదిగిన తర్వాత కూడా మనకి జీడి తోటలు ఈ అంతర పంటలుగా వేసుకోవచ్చు. దీనికోసం అల్లం మనం చూసినట్టయితే అల్లం ఏంటంటే మనకు బాగా ప్రాముఖ్యంలో ఉన్న రకం ప్రజెంట్ మహిమ ఒకటి, మారను, వార్దాని రకాలు చాలా మంచి దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది. ఈ రకాలు ఏంటంటే మనం సుమారు ఈ జీడి తోటలో 1 హెక్టార్కి వేసుకోవాలంటే 1 టన్ను అవసరం అవుతుంది. 1 టన్ను మనం ఇవి తీసుకొని 20 నుంచి 30 గ్రాములు వెయిట్ ఉన్న దాన్ని తీసుకొచ్చి మొలకొచ్చిన ఈ అల్లం ముక్కలు తీసుకొని మనం కాపర్ ఆక్సిక్లోరైడ్ ద్రావణంలో వేసి ముంచి దాన్ని నీటిలో ఆరబెట్టుకున్నట్టయితే ఎప్పుడైతే మనం వేస్తామో అప్పుడు మనకి దుంపకులు నివారించడానికి మనం చాలా సక్రమంగా ఎదుర్కోవచ్చు. వేసిన తర్వాత ఏం చేస్తామంటే బెడ్స్ తయారు చేసుకోవాలి. ఈ బెడ్స్ ఏంటంటే మనకి 2 జీడి చెట్ల మధ్యలో మనకి కన్వీనియంట్గా 1.5 మీటర్స్ వెడంలో 25 సెంటీమీటర్ల ఎత్తులో ఏం చేస్తాం బెడ్స్ తయారు చేసుకుని ఆ బెడ్స్ పైన మనము ఏవైతే ఈ మొలకెత్తిన మనకి ఈ అల్లము ముక్కలను మనం ఏం చేస్తామంటే 20 నుంచి 25 సెంటీమీటర్ దూరంలో వెడంలో మనం అంతా బెడ్స్ మీద వేసుకోవడం జరుగుతుంది. వేసిన తర్వాత ఏం చేస్తామంటే మనం సుమారు 10 టన్నులు FM చివికిన పశువుల ఎరువుని మనం వేసుకుని దానిపైన బాగా ఎండిన ఆకులు ఒక 10 టన్నులు వేసుకున్నట్టయితే మనకి నీటి వినియోగము, అదేవిధంగా ఎరువుల యాజమాన్యం అనేది సక్రమంగా జరిగి మంచి దుంప కట్టి మంచి దిగుబడి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. లాస్ట్ టైం మనం చూసినట్టయితే మనకి 1 కేజీ దగ్గర 200 వరకు వెళ్ళింది. కాబట్టి రైతులు దాన్నే ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ మనం కొత్తగా తెచ్చుకోవడం అవసరం లేదు. ఒకసారి తీసుకుని దాన్నే మళ్ళీ వేసుకోవడానికి చాలా
అవకాశం ఉన్నట్టు జరుగుతుంది. అదే మనం టర్మరిక్ అదే పసుపు చూసినట్టయితే పసుపు కూడా సేమ్ ఇదే విధంగా ఎత్తు 1.5 మీటర్స్ ఎత్తులోని వెడంలోని 20 సెంటీమీటర్ ఎత్తులో వేసుకొని దాని మీద 25 నుంచి 20 సెంటీమీటర్లు లేదా 30 సెంటీమీటర్లో మనం నాటుకున్నట్లయితే మొలకెత్తిన విత్తనాలను ముందు కాపర్ ఆక్సిక్లోరైడ్ ద్రావణంలో ముంచి మళ్ళీ దాన్ని నీళ్ళలో ఆరబెట్టి దాన్ని 30 నుంచి 30 సెంటీమీటర్ల దూరంలో మనం నాటుకున్నట్లయితే ఈ 2 పంటలు కూడా పసుపు అల్లం అనేది జీడి మామిడి తోటల్లో అత్యంత అనుకూలమైన అంతర పంటలు మన ప్రాంతానికి. పత్తి పంట వివిధ దశల్లో ఉంది. వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా పత్తి చేలలో కలుపు సమస్య అధికమైంది. దీంతో చాలా చోట్ల తలమాడు తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త అశ్విని. ప్రస్తుతం పత్తి పంట వివిధ ప్రాంతాల్లో పూత కాత దశలో ఉంది. ముందుగా విత్తుకున్న ప్రాంతాల్లో కాయ పగిలే దశలో ఉంది. అయితే వరుసగా కురుస్తున్న వర్షాలకు చీడపీడల బెడద అధికమైంది. ముఖ్యంగా పత్తి చేలల్లో గట్లపైన కలుపు సమస్య పెరిగింది. అయితే వర్షాలు కలుపు తీతకు అడ్డంకిగా మారడంతో తామర పురుగులు వృద్ధి చెంది పత్తి పంటకు తలమాడు తెగులు ఆశించి నష్టం చేస్తోంది. దీన్ని గుర్తించిన వెంటనే రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త అశ్విని. మన రాష్ట్రంలో పత్తి పంటను సుమారు 43 లక్షల ఎకరాలలో సాగు చేయడం జరుగుతుంది. అయితే మనకి ఆగస్టు మరియు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాలలో కురిసిన వర్షాలకు కలుపు మొక్కల ఉధృతి కూడా మనం ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా పంట పొలాలలో, ఖాళీ స్థలాలలో ఈ కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉంది. కలుపు మొక్కలు పూత దశలో ఉండి మరియు మనకు బెట్ట వాతావరణం ఉన్నట్లయితే తామర పురుగుల ఉధృతి మనం అన్ని పంటలలో గమనించవచ్చు. పత్తి పంటలో చూసుకున్నట్లయితే తామర పురుగుల వల్ల మనకి పత్తి పంటలో తలమాడు తెగులు, టొబాకో స్ట్రీక్ వైరస్ అంటాము, ఈ తెగులు వృద్ధి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. వీటి లక్షణాలు చూసుకున్నట్లయితే మనకి లేత ఆకులు మాడిపోవడం, ఆకుల మీద ఎరుపు వర్ణపు మచ్చలు ఏర్పడి ఆకులు ఆ భాగంలో మనకి ఆకు పెరుగుదల సరిగ్గా లేక ఆకులు వంకర్లు తిరగడం, ఇలాంటి లక్షణాలు మనం చూడొచ్చు. అదేవిధంగా ఈ వైరస్ సోకిన కొమ్మలకు ఉన్న పువ్వు మొగ్గలు ఎండిపోవడం, రాలిపోవడం, ఈ తెగులు యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనకి మొక్క యొక్క పెరుగుదల కూడా కుంటుపడడం జరుగుతుంది. దీని వ్యాప్తి చూసుకున్నట్లయితే ముఖ్యంగా కలుపు మొక్కలు, అందులో కూడా వయ్యారిబామ, తుతుర్బెండ, వయ్యారిబామ వైరస్ తెగుళ్లకు, కీటకాలకు మరియు శిలీంధ్రాలకు నివాసం ఇస్తుంది. కానీ అది బయటికి ఎలాంటి లక్షణాలు చూపించదు. ఇలాంటి వయ్యారిబామ ఎప్పుడైతే పూత దశలో ఉన్నప్పుడు తామర పురుగులు వాటి పూత నుండి రసం పీల్చినప్పుడు దాని పుప్పొడి తామర పురుగు యొక్క శరీరానికి అంటుకొని అదే తామర పురుగు మళ్ళీ పత్తి పంటను ఆశించి గీకి రసాన్ని పీల్చినప్పుడు పుప్పొడి కూడా చీల్చబడి అందులోని వైరస్ మన పత్తి పంటలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈ విధంగా మనకి తామర పురుగులు వైరస్ని కలుపు మొక్కల నుండి పత్తి పంటను ఆశించడం జరుగుతుంది. దీని నివారణ చూసుకున్నట్లయితే ముందుగా మనం కలుపు మొక్కలను అదేవిధంగా తామర పురుగులను నివారించుకోవాలి. తామర పురుగులు అయితే వీటి నివారణకు మనము ఎకరానికి 25 నీలిరంగు జిగురట్టలను అమర్చుకొని వేప సంబంధిత మందులైన వేప నూనె కానీ వేప కషాయం కానీ ఒక 5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అధిక నష్ట పరిమితి స్థాయి దాటినప్పుడు తామర పురుగులు మనము రసాయన మందులను పిచికారీ చేసుకోవాలి. దీనికి గాను అస్టామిప్రిడ్ 0.2 గ్రాములు, డైఫెన్థైరోన్ 1.2 గ్రాములు, ఫిప్రోనిల్ 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ మందులను మనము మార్చి పిచికారీ చేసుకోవాలి, లేదంటే మనకి తామర పురుగులలో రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది. జనాభా అవసరాలకు అనుగుణంగా పౌష్టికాహార భద్రత సాధించడానికి పశుపోషణ దోహదపడుతోంది. కోళ్లు, మేకల తరహాలో పందుల పెంపకం ఎంతో మందికి ఉపాధినిస్తున్న పరిశ్రమ. తక్కువ కాలంలో కనీసపు పెట్టుబడితో మంచి లాభాలను అందించే వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా సీమ పందుల పెంపకం పేరుగాంచింది. విదేశీ జాతులైన లార్జ్ వైట్ యార్క్షైర్, లాంగ్ రేస్, బెర్క్షైర్ వంటి రకాలతో పాటు సంకరజాతి పందులు కూడా మన వాతావరణానికి అనుకూలం. ఇవి వివిధ ధాన్యాలు, ఆహార వ్యర్థాలను తీసుకుని పెరుగుతాయి. ఎక్కువ పిల్లలను పెట్టడం వల్ల సంతాన వృద్ధి వేగంగా ఉంటుంది. ఎంత వేగంగా అంటే 10 ఆడ సీమ పందులు 2 మగ పందులతో పెంపకం ప్రారంభిస్తే వీటి సంఖ్య ఏడాదికి 150 దాటుతుంది.
సీమ పందుల పెంపకానికి షెడ్లు, ఇతర పరికరాలపై పెట్టుబడి తక్కువ. మిగిలిన వాటిల్లా కాకుండా పందుల్లో 60 నుండి 80% నికర మాంసోత్పత్తి లభిస్తుంది. మాంసంలో ఎక్కువ కొవ్వు, తక్కువ నీటి శాతం ఉండడం వలన ఇది అధిక శక్తి కలిగిన పౌష్టికాహారం. వీటి కొవ్వును కోళ్ల దానా, సబ్బుల తయారీ, రంగులు, రసాయనాల్లో వినియోగిస్తున్నారు. 7-8 నెలలకే వీటిని మార్కెట్ చేయవచ్చు. చక్కటి ఉపాధినిచ్చే రంగంగా సీమ పందుల పెంపకం ఉందంటూ పెంపకంలో పాటించాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా గన్నవరం పశు వైద్య కళాశాల లైవ్ స్టాక్ ఫార్మ్ హెడ్ వెంకటశేషయ్య. పందుల పెంపకం చాలామంది ఔత్సాహికటువంటి నిరుద్యోగులు కానీ అట్లానే రైతులు కానీ ఈరోజు మంచి ఆదాయ వనరుగా మరి చేసుకొని పందులు పెంచి లాభాలు గడిస్తూ ఉన్నారు. అయితే పందుల పెంపకంలో కొన్ని మెళకువలు కనుక మనం పాటించినట్లయితే మిగతా ఈ పాడి పరిశ్రమ అయితేమి లేకపోతే గొర్రెల మేకల పరిశ్రమ లాగానే పందుల్లో కూడా మనకి మంచి ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా ఈ పందుల్ని మనం ఫామ్ పెట్టుకునే ముందు ఏ జాతి అనేది మనం ఎంపిక చేసుకోవాలన్నమాట. అంటే మనం నాటు పందులు అట్లానే విదేశీ పందులు 2 రకాలు ఉంటాయి. నాటు పందుల్లో పెరుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణంగా ఈ నాటు పందుల్ని మనం మరి పెంపకానికి షెడ్లో పెట్టి పెంచుకోవడానికి అనుకూలంగా ఉండవు. దీనికి మనం విదేశీ జాతికి చెందినటువంటి పందులైనటువంటి లార్జ్ వైట్ ఆర్క్షైర్ అనేటటువంటి పందులు, అట్లానే ల్యాండ్ రేస్ కానీ బెర్క్షైర్ కానీ ఇలాంటి పందుల్ని మనం తెచ్చి పెంచుకోవచ్చు. ముఖ్యంగా ఈ లార్జ్ వైట్ ఆర్క్షైర్ అనేది బాగా ప్రాచుర్యం పొందినటువంటి పంది. బాగా తెల్లగా ఉంటుంది, బాగా పెద్ద సైజు ఉంటుంది. సుమారు మనకి సరాసరి 10 పిల్లల వరకు మరి ప్రతి ఈతకి పెడుతుంది. అలాగే పిల్లల్ని బాగా పెంచే తత్వం ఉంటుంది కాబట్టి ఇలాంటి పందులతో ఫారం కనుక పెట్టినట్లయితే మంచి ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంది. సాధారణంగా పందుల ఫామ్ పెట్టుకునే ముందు మనం పందులకి కావలసినటువంటి గృహవసతి, అట్లానే వాటికి కావలసినటువంటి ఈ ఫీడు ఏదైతే పచ్చగడ్డి కానీ అట్లానే ఈ దాణా దినుసులు కానీ అలాగే మనకి కూరగాయలు, పండ్ల వేస్ట్ కానీ హాస్టల్ వేస్ట్ కానీ ఇలాంటి సోర్సెస్ ఉన్నటువంటి ప్రదేశాలకు దగ్గరగా పెట్టుకుంటే మనకి ఈ పెంపకం సులభంగా చేపట్టవచ్చు. మొట్టమొదటిగా మనం షెడ్ వేసుకోవాలన్నమాట. సాధారణంగా ఈ షెడ్ వేసుకునేటప్పుడు మనం ఈ షెడ్ని 2 భాగాలుగా చేసుకోవాలి. ఒకటి కప్పు ఉన్న ప్రదేశము, 2 కప్పు లేని ఫ్రీగా తిరిగేటటువంటి ప్రదేశం మనం ఉంచుకోవాలన్నమాట. ఒక్కొక్క పందికి మనం ఎంత స్థలం ఇవ్వాలనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒక మగ పందికి సుమారు 7 చదరపు మీటర్ల స్థలం మనకి కప్పు ఉన్న ప్రదేశం కావాలి. కప్పు లేని ప్రదేశం 12 చదరపు మీటర్ల స్థలం కావాలి. అదే ఒక ఆడపందికి కనుక అయినట్లయితే సుమారు 2 నుంచి 2.5 చదరపు మీటర్లు కప్పు ఉన్న ప్రదేశం, అలాగే అంతే మొత్తంలో కప్పు లేని ప్రదేశం మనం ఇవ్వాలి. ఇక చూడు పంది కనుక అయినట్లయితే మనం ఎక్కువ స్థలం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. చూడు పందికి సుమారు 9 చదరపు మీటర్ల స్థలం కప్పు ఉన్న ప్రదేశం, 12 చదరపు మీటర్లు కప్పు లేని ప్రదేశం మనం ఉండాలంటే ఈ కప్పు లేని ప్రదేశంలో అవి ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. కప్పు ఉన్న ప్రదేశంలో మేత, నీరు మనం ఏర్పాటు చేయాలన్నమాట. అలాగే ఈ 3 నెలల వయసు దాటిన తర్వాత ఈ పాలు మరిచినటువంటి పిల్లలకి మనం సుమారు 1 చదరపు మీటరు స్థలం ఒక్కొక్క మరి పంది పిల్లకి ఇవ్వాలి. అలాగే పెరిగేటటువంటి ఏదైతే పంది పిల్లలు ఉన్నాయో వాటికి సుమారు 1.5 చదరపు మీటర్ల స్థలం నుంచి 2 చదరపు మీటర్ల స్థలం వరకు కనుక ఇచ్చినట్లయితే మరి అవి బాగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపార సరళిలో సీమ పందుల పెంపకాన్ని చేపట్టే రైతాంగం ముందుగా వీటి మౌలిక సదుపాయాల పట్ల దృష్టి సారించాలి. గాలి, వెలుతురు బాగా ఉన్న చోట షెడ్లు నిర్మించాలి. వాటి ద్వారా వ్యాపించే రోగకారక సూక్ష్మ క్రిములను అరికట్టాలి. 5 ఆడపందులు, 1 మగ పందితో వీటి పెంపకం చేపట్టాలి. ఒక్కో పంది సంవత్సరానికి 2 సార్లు పిల్లలను పెడుతుంది. అంటే 16 నుండి 20 పిల్లలు పొందవచ్చు. పుట్టిన పిల్లలు చనిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన సమయంలో టీకాలు, మందులు వేయాలి. ఇక షెడ్ని చాలా తక్కువ ఖర్చుతోటి వేసుకోవచ్చు. ప్రధానంగా మనకి లోకల్గా దొరికేటటువంటి మనం ఏదైతే ఈ నాపరాయిని వాడుకొని అట్లానే కప్పుకి ఆస్బెస్టాస్ రేకులను కూడా మనం వాడుకోవచ్చు. లేదా రెల్లుగడ్డితో కానీ ఏదైనా మనకి తక్కువ ఖర్చుతోటి షెడ్ నిర్మించుకుంటే మంచిది. ముఖ్యంగా ఈ పందుల షెడ్ కట్టుకునేటప్పుడు నేల మాత్రం చాలా ప్రధానంగా మనం చూడాలి. అంటే ఈ గచ్చు కనుక అయినట్లయితే పందులకి ఈ బొరియలు చేసేటటువంటి అలవాటు ఉంటుంది కాబట్టి ఇవి బొరియలు చేయలేవు. కాబట్టి గచ్చు ఉండేటట్లు మనం చూసుకోవాలి. తప్పనిసరిగా సిమెంట్ కాంక్రీట్ చేసుకుంటే మంచిది. అట్లాగే 1.5
5 మీటర్ల వరకు సుమారు ఎత్తులో మనం గోడలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ గోడలు కూడా సిమెంట్ కాంక్రీట్ ఉన్నట్లయితే మరి ఇవి వాటిని డ్యామేజ్ చేయకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. మనం పందులను తెచ్చుకునేటప్పుడు సుమారు ఒక మగపందికి 5 ఆడపందులు, అంటే ఒక మగపంది 5 ఆడపందులు రేషియోతోటి మనం పందుల్ని ఎంపిక చేసుకొని తీసుకోవాలన్నమాట. సాధారణంగా మనం పందులను కొనుక్కునేటప్పుడు సుమారు 1 సంవత్సరం వయసు కలిగినటువంటి ఆడపందుల్ని, అట్లానే 1.5 సంవత్సరం వయసు కలిగినటువంటి మగపందులను మనం తీసుకున్నట్లయితే వెంటనే అవి బ్రీడింగ్ అయ్యి తద్వారా పిల్లలను పెట్టేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇక పందుల్లో ప్రధానంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో పంది ఈనే ముందు, ఈనిన తర్వాత జాగ్రత్తలు చాలా కీలకం. ముఖ్యంగా ఈనే ముందు పందిని మనం విడిగా ఈనడానికి పందికి ఉద్దేశించినటువంటి మరి ఆ పెన్లో పెట్టాలి. మనం షెడ్లో వివిధ రకాలైనటువంటి పార్టిషన్స్ చేసుకోవాలన్నమాట. ఇక పంది ఈనడానికి ముందు సాధారణంగా దానికి డివార్మింగ్ చేసుకుంటే మంచిది. ఫెర్మెండజోల్ అనేటటువంటి మందుతోటి మనం డివార్మింగ్ చేసుకోవాలి. సుమారు 5 మిల్లీగ్రాములు 1 కేజీ బరువు చొప్పున మనం డివార్మింగ్ చేసుకున్న తర్వాత బాగా శుభ్రంగా కడిగి మరి ఈ షెడ్లోకి మనం మార్చుకోవాలన్నమాట. ఇక పిల్లలకి వాటి యొక్క శరీర ఉష్ణోగ్రత అనేది సాధారణంగా చలికి తట్టుకోలేవు. అంటే శరీరంలో థర్మోరెగ్యులేటరీ మెకానిజం అంటారు, ఇది చాలా వీక్గా ఉంటుంది, బలహీనంగా ఉంటుంది. కాబట్టి మనం పిల్లలకి మరి మొట్టమొదటి రోజు కనీసం 95 డిగ్రీల ఫారెన్హీట్ ఉండేటట్లు మనం పెట్టుకోవాలన్నమాట. లైట్ని క్రమంగా 5 డిగ్రీల ఫారెన్హీట్ మనం తగ్గించుకుంటూ వస్తాము వారానికి ఒకసారి. అలాగే ఈ పిల్లల్ని వాటికి 3వ రోజు అట్లానే 13వ రోజు ఐరన్ ధాతు అనేది లోపం నివారించడానికి ఐరన్ డెక్స్ట్రాన్ అనేటటువంటి ఇంజెక్షన్ మనం చేయాలి. 200 మిల్లీగ్రాములు 250 మిల్లీగ్రాములు ఇంజెక్షన్ ఉంటుంది. అది 3వ రోజు అట్లానే 13వ రోజు మనం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల పిల్లల్లో మరణాలు మనం నివారించవచ్చు. అలాగే మనం ఈ పిల్లలకి ప్రధానంగా తల్లి పాలుతో పాటు 3 వారాల వయసు నుంచి మనం క్రీప్ ఫీడ్ అంటారంటే ఈ పంది పిల్లల దానాన్ని కొంచెం కొంచెం మనం అలవాటు చేయాలి. బాగా సులభంగా జీర్ణమయ్యేటటువంటి మరి మొక్కజొన్న, తవుడు, అలానే సోయా చెక్కతోటి మనం ఈ అన్ని సమపాళ్ళలో కలుపుకొని 2% మినరల్ మిక్చర్ 1% ఉప్పుతోటి కలుపుకొని మనం ఈ క్రీప్ దాణా మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ పంది పిల్లల్ని సుమారు 2 నెలలు దాటిన తర్వాత తల్లి నుంచి వేరు చేయొచ్చు అనమాట. తల్లి నుంచి వేరు చేసిన తర్వాత మళ్ళీ 7 రోజులకి లోపల పంది ఎదకొచ్చే అవకాశం ఉంటుంది. వెంటనే క్రాస్ చేయించినట్లయితే మళ్ళీ పంది కడుతుందన్నమాట. సాధారణంగా చూడికాలం పందుల్లో 114 రోజులు ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం చేయడం వల్ల సంవత్సరానికి 2 ఈతలు మనం 2 క్రాప్స్ తీసుకోవచ్చు. సరాసరి మనం 10 పిల్లలు పెట్టిందనుకుంటే ఒకవేళ 2 పిల్లలు చనిపోయినా 8 పిల్లలు మనకు ఉంటాయి. అంటే మనం ఒక పంది నుంచి సుమారు సంవత్సరానికి 16 పిల్లలు మనకు వస్తాయి. ఈ 16 పిల్లల్లో మరి 8 ఆడయి 8 మగై అనుకున్నట్లయితే మనం ఆడవాటిని వాటిని మనం రీప్లేస్మెంట్గా ఉంచుకొని ఆ మిగిలిన ఆడవి మగవి అన్నీ కూడా మనం మార్కెట్ చేసుకోవచ్చు. ఇక పాలు మరిచిన పిల్లల్ని గ్రోయర్స్ అంటారు. ఈ గ్రోయర్స్కి మనం బాగా పెరగడానికి వీలుగా వాటికి మంచి మాంసకృతులు ఉన్నటువంటి దానాన్ని మనం అలవాటు చేయాలి. సీమ పందుల పెంపకం ఖర్చులో ఎక్కువ భాగం వాటి మేపుకే అవుతుంది. అందువల్ల రైతులు సాధ్యమైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టి దాణా ఖర్చును తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. పూర్తిగా దాణాపై ఆధారపడితే పెంపకం లాభసాటిగా ఉండదు. మేపును బట్టి ఒక్కో సీమ పంది రోజుకు 400 నుండి 500 గ్రాములు పెరుగుతుంది. ఇక పందుల్లో ప్రధానంగా మేపు ఖర్చు తగ్గించుకోవడం అనేది చాలా ముఖ్యం. మరి ఈ పూర్తిగా దాణాల మీద పెట్టేటప్పుడు సాధారణంగా ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పందులకి కొంచెం మొత్తంలో మనం గడ్డి కూడా ఇవి మరి తిని జీర్ణం చేసుకుంటాయి కాబట్టి వీటికి పప్పు జాతి దినుసులు సంబంధించినటువంటి పశుగ్రాసాలని మనం పందులకు పెట్టుకోవచ్చు. సాధారణంగా పందులకి ఒక 2-3 కిలోలు మరి ఈ పశుగ్రాసం, అట్లాగే మనం కూరగాయల ఏదైతే ఉన్నాయో వాటిని తీసివేసినటువంటి కూరగాయలు ప్రధానంగా కుళ్ళిపోయిన పెట్టకూడదు. అవి తీసేసి మనం ఈ కూరగాయల వేస్ట్ని పెట్టుకోవచ్చు, అట్లానే పండ్ల వేస్ట్ని పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం 70% ఈ వేస్ట్ తోటి 30% దాణాలతోటి కనుక మనం పెంచుకున్నట్లయితే పందులకి చక్కగా తక్కువ ఖర్చుతోటి మనం పెంచుకోవచ్చు అనమాట. ఈ విధంగా రైతులు పందులకు సంబంధించినటువంటి ఈ జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మరి చక్కటి ఆరోగ్యంతో పాటు పందులు బాగా పెరుగుతాయి. మరి వీటిని మనం మార్కెట్ చేసుకున్నట్లయితే మంచి ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.